హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఉపయోగపడే గోందు లడ్డు తయారు చేయడం చూపిస్తున్నాను. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిదండి. ఈ లడ్డు ఎక్కువగా ఉత్తర భారతంలో చేసుకుంటారండి. అక్కడ బాగా చలికి ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుంది. డెలివరీ అయ్యాక బాలింతలకు కూడా తప్పకుండా ఈ లడ్డు తినిపిస్తారు. ఈ లడ్డు తయారు చేయడానికి ముందుగా ఒక పావు కప్పు నెయ్యి తీసుకోవాలి. ఆ పావు కప్పు నెయ్యిలో ఒక పావు వంతు తీసుకొని ఒక 25 గ్రాముల గోందుని సగ్గుబియ్యం పొంగినట్టుగా పొంగేదాకా వేయించుకోవాలి. ఈ గోందు అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుందండి. ఇలాగా క్రిస్టల్స్గా ఉన్న గోందునే తీసుకోవాలి. నెయ్యి వేడెక్కాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోందునంతా వేయించుకోవాలి. చూడండి, గోందంతా బాగా వేగి తెల్లగా అయ్యాయి. ఇలా తెల్లగా పొంగితే సరిపోతుందండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో ఒక 15 బాదం పప్పులు, 15 జీడిపప్పులు కొద్దిగా రంగు మారేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను అరకప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి, అందులో సగం వేసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా కొద్దిగా రంగు మారేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నెయ్యిలోంచి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక అరకప్పు గోధుమ పిండి కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి వేపేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. గోధుమ పిండి అంతా ఇలాగా కొద్దిగా రంగు మారేదాకా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మరీ ఎర్రగా అయిపోకుండా చూసుకోండి, అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఇంకా గోందు ఈ 3 కలిపి ఒకసారి మిక్సీ పట్టాలి. ఇందులోనే ఒక 5 ఇలాచీలు తొక్కలు తీసేసి ఈ గోందుతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. మరీ పిండిలాగా గ్రైండ్ చేయకూడదండి, కొద్దిగా రవ్వలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా ఇలాగా రవ్వ కన్సిస్టెన్సీ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే బండిలో అరకప్పు కన్నా కొద్దిగా తక్కువ బెల్లం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. బెల్లానికి ఏమీ పాకం రావక్కర్లేదండి, కొద్దిగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కొద్దిగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లం వేడిగా ఉన్నప్పుడే మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండి, వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, తర్వాత గ్రైండ్ చేసుకున్న గోందు ఇంకా బాదం పప్పు, జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఆ పావు కప్పులో మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని చేత్తో ఉండలు కట్టుకోవాలి. ఈ గోందు లడ్డు ఒకటితో ఆపరండి, ఇంకా తినాలనిపిస్తుంది. ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ గోందు లడ్డు వల్ల రోగనిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది. డెలివరీ అయ్యాక బాలింతరాలకి ఇదైతే తప్పకుండా తినిపిస్తారు. చలికాలంలో తప్పకుండా తినాల్సిన లడ్డు అండి ఇది. ఈ లడ్డు చాలా రకాలుగా తయారు చేస్తారు. ఇది చాలా సింపుల్గా చేసి చూపించాను నేను. లడ్డు కట్టేటప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి పొడిలో కూడా చుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ లడ్డు సైజు మీకు కావాలంటే కొంచెం పెద్దదిగా లేకపోతే చిన్నదిగా కూడా కట్టుకోవచ్చు. ఈ మిశ్రమంతో సుమారు 7 మీడియం సైజ్ లడ్డూలు వచ్చాయండి. ఇవి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే వీడియో మీ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, మరియు లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.